నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. మన నిత్యం లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఎవరో ఒకరు ఏదో సలహా ఇస్తూ ఉంటారు, ఆ రత్నం పెట్టుకోండి, ముత్యం ధరించండి అని. కానీ ఇందులో నిజంగా జెన్యూన్గా ఉండేవి ఎంతవరకు? రంగురాలనే జాతి రత్నాలుగా అమ్మేసే వాళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్న ఈ రోజుల్లో కేవలం జమాలజీ మీదే డాక్టరేట్ చేసి వంశపారంపర్యంగా వరల్డ్ ఫేమస్ జమాలజిస్ట్గా మన ముందున్నారు డాక్టర్ ఎంఎం రజా గారు. మరి అసలు జమ్స్కి సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి రత్నాలు ధరిస్తే ఎలాంటి ఉపయోగాలుంటాయి, నిజంగా ఒక రత్నం మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తుందా, ఆ విషయాలన్నీ కనుక్కుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం, కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉన్నారు రజా గారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా ఐ బాగున్నాను. థింక్ మీతో నేను 10-15 ఇయర్స్ బ్యాక్ కూడా ప్రోగ్రామ్ చేశాను. లాంగ్ టైమ్ ట్రావెల్. సో ఇది ఎలా ఉంటుందంటే మార్కెట్ లో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళతో అయితే మనం అక్కడికి కట్ అయిపోతుంది. సో లాంగ్ రన్ లో మీరు ఉన్నారు అని అంటే, సో ఎంత జెన్యూన్ గా మనం సర్వీస్ చేస్తుంటే పీపుల్ కి ఇంత లాంగ్ రన్ ట్రావెల్ మంది అవుతూ ఉంటుంది. చాలా మంది ఒక సామెత ఉంది హిందీలో, Yes. ఆయా నయా ఉజాల చారు బూందో వాల, అంటే కొంత సమయానికి వెలుగు వచ్చింది మళ్ళీ వెళ్ళిపోయింది. ఇలాంటి నా కళ్ళ ముందు ఎంతో మంది వచ్చారు, వెళ్ళిపోయారు. అవును. కానీ కాన్స్టెంట్ గా నిలబడే వాళ్ళు, నిజం ఉంటే, నిజాయితీ ఉంటే వాళ్ళకి జనాలు కూడా మెచ్చుకుంటారు అండ్ దేవుడు వాళ్ళకి సహకరిస్తాడు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ముందు వస్తూనే ఉంటారు. అంటే రియాలిటీకి వాల్యూ ఉంటుంది. అవును. సో ఈ డ్రామాటిక్గా వితౌట్ నాలెడ్జ్, లిటిల్ నాలెడ్జ్ వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తారు, వెళ్ళిపోతారు. ఒక నిజాయితీగా పనిచేసి తప్పకుండా దీనికి లాంగ్వేజ్ ఉంటుంది. తప్పకుండా. సో జనరల్ గా పీపుల్ కి కనెక్ట్ అయ్యేలాగా ఒక క్వశ్చన్ అడుగుతానండి. అంటే నిజంగా జెన్యూన్ గా ఉండేవి మనం సంపాదించడం చాలా కాస్ట్లీ థింగ్స్. మార్కెట్లో మేము ఇంతకే ఇచ్చేస్తాం 50%, 70% ఇట్లా చెప్పేస్తూ చాలా అమ్మేస్తూ ఉంటారు. వాడు ఒక రత్నంతో లైఫ్ మనది కష్టం నుంచి బయటెక్కి పడాలి, మనం ముందుకు వెళ్ళాలి, ఏదో ఒక ఆశతో పెట్టుకుంటారు కదా. సో వాళ్ళని అలా మోసం చేస్తూ చాలా మంది ఇలా వచ్చేస్తూ ఉంటారు కదా. వాళ్ళందరికీ మీరు ఇచ్చే ఒక కౌంటర్ ఏంటి? కౌంటర్ అంటే ఇక్కడ నేను ఒక నిజంగా తెలియచేయాలంటే, ఏదైనా వస్తువు ఒక ఒరిజినల్ ఉందంటే దానికి వాల్యూ ఉంటుంది, లేదని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ పర్ గ్రాము 7,800 నడుస్తూ ఉంది. ఆ సేమ్ గోల్డ్ ఎవరైనా మేము తక్కువకి ఇస్తున్నామంటే, లేకపోతే టచ్లో తేడా ఉంటుంది, తక్కువ టచ్ ఉంటుంది, అందు ఉంటుంది కదా. 80% క్యారెట్స్ ప్రకారం ఉంటుంది కదా. అంటే 75 టచ్ కానీ, 70 టచ్ కానీ, 50 టచ్ కానీ ఏమైనా తక్కువకి ఇస్తున్నారంటే ఆ గోల్డ్లో ఏమో తేడా ఉందని చెప్పి మేము అనుకోవాలి, అంతే. లేదు ప్యూరిటీగా ఇస్తున్నారంటే ఏదైనా దొంగతనం ఉండొచ్చు, అయితే ఫ్రీగా ఇవ్వలేరు కదా, తక్కువ ఇవ్వలేరు కదా, ఎందుకంటే దానికి విలువ ఉంది. యాజ్ ఏ సేమ్ మేనర్ జమ్స్లో కూడా మీరు అడిగిన ప్రశ్నకి ఎంతోమంది ఉంటారండి, మేము ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాము, 50% డిస్కౌంట్ ఇచ్చేస్తామని చెప్పి. ఒక నిజాయితీగా జాతీయ రత్నాలకి, ఒక విలువ ఉండే రత్నాలకి అలా ఎలా ఇవ్వగలుగుతారు వాళ్ళు? అంటే ఇష్టంలో తేడా ఉంటుంది. ఫస్ట్ మేము అర్థం చేసుకోవాలి, ప్రేక్షకులు మీరు అర్థం చేసుకోవాలి. జమ్స్ కొనే ముందు జమ్స్ దట్ 4 పారామీటర్స్ ఉంటాయండి. 4 C's పైన డిపెండ్ ఉంది: కలరు, క్లారిటీ, కట్టింగ్, క్యారెట్. ఈ 4లో ఎక్కడైనా ఏదైనా ఒక Cలో తేడా వస్తే అక్కడ రేట్ తగ్గిపోతుంది. లేకపోతే కలర్ ఏమైనా తక్కువ ఉంది, దాని విలువ తగ్గిపోతుంది. క్లారిటీ సరిగా లేకపోతే దాని విలువ తగ్గిపోతుంది. కట్టింగ్ సరిగా లేకపోతే దాని విలువ తగ్గిపోతుంది. లేకపోతే క్యారెట్, ఎందుకంటే స్టోన్స్ కూడా డిపెండ్ అపాన్ క్యారెట్స్. సైజ్ ఏ విధంగా పెరుగుతుంది ఆ విధంగా రేట్స్ కూడా పెరిగిపోతాయి. సో అక్కడ క్యారెట్స్లో తగ్గు కానీ, లేకపోతే కలర్లో కానీ, క్లారిటీలో కానీ, కట్టింగ్లో తేడా ఉంటే అక్కడ తక్కువ ఉంటుంది. ఇక్కడ జాతీయ రత్నాలకి ఒక వాల్యూ ఉంటుంది. కానీ ఇక్కడ తెలియచేయాలంటే దెర్ ఇస్ నో ఎంఆర్పి ఆన్ జమ్స్. అంటే ఒక రత్నాలకి ఎలా ఉందంటే దీంట్లో ఎంఆర్పి లేదు, అది ఒక పెద్ద బ్యాక్ డ్రాప్ అనుకోవచ్చు మా మార్కెట్లో. సో అక్కడ జనాలు మోసం పోతున్నారు, ఎందుకంటే ఇష్టం వచ్చా వాళ్ళు అమ్మేస్తున్నారు. కానీ మా రాశికి వచ్చిన తర్వాత అందరూ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు, ఎందుకంటే జనాల్లో మేము అవేర్నెస్ తీసుకుని వచ్చాము. జాతి రత్నాలు ఉన్నా కూడాను మేము తక్కువ విలువ మేము కొనవచ్చు, ఎందుకంటే డైరెక్ట్ ఫ్రమ్ మైన్స్ ఉంటే దాని విలువ తగ్గిపోతుంది. ఇప్పుడు మధ్యవర్తి ఏమైనా ఉంటే కమిషన్స్, వాళ్ళకి ఇంత పర్సంటేజ్, వాళ్ళకి ఇంత పర్సంటేజ్. ఇప్పుడు మార్కెట్ ఎలా అయిపోయిందంటే వాళ్ళకి చేతికి వచ్చారు సామాన్య షోరూమ్ ఉంది కదా, షాప్ ఉంది కదా, వాళ్ళ చేతికి రావాలంటే దాదాపు ఒక 20 చేతులు మారిపోతాయి. అక్కడ ఎవరో కొని ఉంటారు, అక్కడి నుంచి ఒకరు బయ్యారు ఉంటారు, మళ్ళీ ఒకటి మధ్యలో వాళ్ళు ఏజెంట్స్ ఉంటారు, మళ్ళీ అక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ 20 చేతులు అంతా దాటిన తర్వాత ఈ చేతికి వస్తుంది. కానీ మా రాశి ఎగ్జామ్స్లో ఎలా ఉందంటే డైరెక్ట్ మెన్స్ టు మ్యాన్, ఎలాంటి మధ్యవర్తి కాకుండా. సో మా ఫ్యామిలీ మాకు పెద్ద సంపద అంటే ఇదండి, దిస్ ఈజ్ అవర్ అసెట్ అనుకో చెప్పవచ్చు మేము.
ఎందుకంటే మా పూర్వీకులు మైన్స్ తీసుకొని ఆ మైన్స్లో రాళ్ళు తీసి రతనాలు మార్కెట్ తీసుకుని వచ్చారు. ఆ ఫ్యామిలీగా పట్టి ఇవాళ రోజుల్లో కూడా మార్కెట్లో మాకు ప్రపంచవ్యాప్తంగా గ్రిప్ ఉంది. సో మేము ఎక్కడ వెళ్ళినా కూడాను మాకు డైరెక్ట్గా మైన్స్ ఇచ్చి రత్నాలు వచ్చేస్తాయి. సో ఆ విధంగా మేము తక్కువ రత్నాలు ధరలో వాళ్ళకి ఇస్తున్నాం, అది కూడా జాతీయ రత్నాలు. ఇక్కడ కూడా మైన్స్ కూడా ఉంటాయి, ఆ మైన్స్ కూడా సంబంధం పట్టింది రత్నాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలియచేయాలంటే రత్నం అవ్వాలి, ఇవాళ రోజుల్లో బ్యాంకాక్ ఈజ్ ఏ జమ్ హబ్ ట్రేడింగ్కి, ప్రపంచవ్యాప్తంగా అందరూ అక్కడి నుంచి తీసుకుని వస్తారు. కానీ అక్కడి నుంచి వచ్చే 90% అంటే 90% పైన రత్నాలు ఉన్నాయి కదా, అక్కడంతా కలర్డ్ ఉంటాయి. దానికి కలర్డ్ చేసి హీట్ చేసి కొంచెం ఆ బ్యూటీ కోసము వాళ్ళు ఎన్హాన్స్ చేసి కొంచెం చేస్తారు వాళ్ళు. ఆ ట్రీట్మెంట్ ఉంటుంది దానికి. ఆ ట్రీట్మెంట్ రత్నాలకి వాల్యూ ఉంటుంది, కానీ ఏ విధంగా న్యాచురల్గా ఉంటుందో అంత ఆ విధంగా ఉన్నది. నెంబర్ సెకండ్, శ్రీలంకన్ సఫైర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక నుంచి వస్తాయి, శ్రీలంకన్ సఫైర్స్ అని వస్తాయి. అక్కడ నుంచి క్యాట్స్ కూడా వస్తుంది, ఎల్లో సఫైర్ కావచ్చు, బ్లూ సఫైర్ కావచ్చు. అక్కడ అది వచ్చేసి అక్కడ కూడా మళ్ళీ అక్కడ కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ ఉంటే అది వాల్యూ తగ్గిపోతుంది. కానీ అన్హీటెడ్, అన్ట్రీటెడ్, న్యాచురల్ తీసుకున్న దానికి వాల్యూ ఉంటుంది, అండ్ దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. సో ఆ విధంగా మీరు అడిగిన ప్రశ్నకి దీంట్లో ఏమైనా తక్కువకి ఇస్తున్నారంటే ఫస్ట్ మీరు చూసుకోవాలి. రత్నాలు ఉన్నాయి, మా రాష్ట్రీకి వచ్చిన తర్వాత అందరూ ఇస్తున్నారు లేదని కాదు. సౌత్ ఇండియాలో రత్నాలకి ఇంత విలువ, ఇంత వాల్యూ వచ్చిందంటే ఆ క్రెడిట్ అంతా మా ఫ్యామిలీకి పోతుంది. 70 years చరిత్రమండి, 70 ఏళ్ళ నుంచి మా కష్టం పడుతున్నాము. అండ్ నేను కూడా ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి మీడియా ద్వారా జనాలకి అవినసిస్తున్నాము రత్నాల గురించి. సో ఆ విధంగా జాతీయ రత్నాలు మీరు తక్కువ ధరలో మంచిగా మీరు కొనాలంటే మా రాశికి బెస్ట్ ప్లేస్. ఇక్కడ మా తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల కోసం తెలియచేయాలంటే వాళ్ళకి అనుకూలత కోసము వాళ్ళు డైరెక్ట్గా వచ్చి కొనేదానికి ఫిజికల్గా హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, అండ్ ఆంధ్రాలో వచ్చేసి విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది, అండ్ వైజాగ్లో కూడా బ్రాంచ్ ఉంది. ఇక్కడ మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అండ్ తెలంగాణ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి ఎస్పెషల్గా. నెంబర్ సెకండ్ మళ్ళీ సౌత్ ఇండియాలో అంటే బెంగళూరులో కూడా మా బ్రాంచ్ ఉంది. తర్వాత మళ్ళీ మీరు దూరం వెళ్తే బాంబేలో ఉంది, ఢిల్లీలో ఉంది, కాశ్మీర్లో ఉంది, జమ్మూ కాశ్మీర్లో కూడా, శ్రీలంకలో కూడా మా బ్రాంచ్ ఉంది. సో అన్ని చోట మేము బ్రాంచెస్ పెట్టాము. ఆ విధంగా ప్రజలు ఎక్కడుంటారు అక్కడ వాళ్ళకి ఎక్కడ దగ్గరవుతుంది అక్కడ వాళ్ళు నేరుగా వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోయినా కూడాను వాళ్ళకి సర్వీసెస్ ద్వారా అంటే పోస్ట్ ద్వారా కావచ్చు, కొరియర్ ద్వారా మేము పంపిస్తాము. సో జాతీయ రత్నాలకి ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ సర్టైన్ వాల్యూ వల్ల మీరు కనుక్కుంటే తప్పకుండా మీరు ఎలాంటి మోసం పోకుండా ముందుకు రాగలుగుతారు. రజా గారు, అంటే మీ 4 fathers నుంచి ఇదే బిజినెస్లో ఉన్నారు. ఇప్పుడు పెరిగిపోయిన ధరలతో సమానంగా మార్కెట్ కూడా వాల్యూ పెరిగిన ఇదిలో సర్వీస్ ఓరియంటెడ్గా కాకుండా మీరు ఎందుకు బిజినెస్ పరంగా వెళ్ళట్లేదు? యాక్చువల్లీ నాది వేరే వ్యాపారాలు ఉన్నాయి, జనాలకు అందరికీ తెలుసు ఆ విషయం. మేము వేరే వ్యాపారాలు చేస్తాం, కానీ ఇది ప్యాషన్. ఇది నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఈ సర్వీసెస్ వచ్చేసి చాలా ఆనందం ఇస్తుంది. డబ్బు సంపాదన చేయాలంటే ఇవాళ రోజుల్లో మార్కెట్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి, ఆల్రెడీ వ్యాపారాలు చేస్తున్నాము, దానివల్ల డబ్బు వస్తున్నాయి, లైఫ్ మాది గడిచిపోతుంది, అందువల్ల ఏం లేదు. సో రత్నాల్లో నేను సంపాదన చేయాలి, ఎందులో నేను బతకాలి ఎలాంటి థాట్స్ లేవు. సో వేరే బిజినెస్ కాకుండా ఈ రత్నాల ఇండస్ట్రీలో మేము ఉండాలంటే ఒక ప్యాషన్ ఉంది, ఒక డిజైర్ ఉంది, లైఫ్ లాంగ్ దీంట్లో పెరిగాము. ఇంకోటి తెలియచేయాలంటే నేను చదివిందే జమాలజీ అండి, ఇంకోటి నాకు ఎలాంటి డిగ్రీ లేదు. ఇందులో నేను డాక్టరేట్ చేశాను, ఇందులో నేను కష్టపడి ముందుకు వచ్చాను. ఎనీవే, సో రత్నాలు ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి లైఫ్ లాంగ్ ఇందులోనే ఉండాలని చెప్పి ఒక ప్యాషన్ ఉంది, ఇష్టంతో చేస్తున్నాం. ఒక సర్వీస్ ఓరియంటెడ్గా, ఎలాంటి వ్యాపారము దృష్టితో కాకుండా, ఎలాంటి ఒక బిజినెస్ చేసుకోవాలి, వ్యాపారం చేసుకోవాలి ఎలాంటి ఆలోచన కూడా లేదు. సర్వీసెస్ ఓరియంటెడ్ చేస్తున్నాం కాబట్టి అందుకు అంత మంచి పేరు ఉంది, జనాలు కూడా అలా మెచ్చుకుంటున్నారు. ఇక్కడ తెలియచేయాలని జనాలు కూడా ధన్యవాదాలు తెలియచేయాలి. వాళ్ళు అంతా మా పైన నమ్మకం పెట్టారు. ఆ నమ్మకం ఇదివరకు మేము ఏ విధంగా ముందుకు సాగని వచ్చాము, ఇదే విధంగా లైఫ్ లాంగ్ కూడా ముందుకు తీసుకుని వెళ్తాం. అంటే నిజంగా రజా గారు, ఒకసారి అంటే ఒక జెన్యూన్ సర్వీస్ కి ఖచ్చితంగా మనకి రిజల్ట్ అనేది ఒక పాజిటివ్ వేలోనే ఉంటుంది, అది కనపడుతుంది కదా. మార్కెట్లో ఒక 70 ఏళ్ళ నుంచి రాశికు ఎస్పెషల్గా మేము వచ్చి కూడా 30 years ఫీల్డ్లో, నాతో పాటు మా బ్రదర్ డాక్టర్ రోషన్ గారు, మేము ఇద్దరు కలిసి చేస్తున్నాం. మా రాశికి మా ఇద్దరు పేర్లోనే వెంచర్ నడుస్తుంది ముందుకి. సో 30 years జనాలు అలా మెచ్చుకుంటున్నారు, మంచి పేరు వచ్చింది, ఆ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. రైట్. సో రత్నానికి సంబంధించి నాకున్న కొన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుంటాను ఈరోజు. సో అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం ఎలాంటి రత్నాన్ని ధరించాల్సి ఉంటుందంటారు? రత్నాలు పెట్టుకునే దానికి చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యం వచ్చేసి there are 3 signs అంటారు. ఒకటి సన్ సైన్, అది ప్రపంచమంతగా యూస్ చేస్తారు. ఒకటి మూన్ సైన్, నెంబర్ 3 వచ్చేసి రైజింగ్ సైన్ అంటారు. సన్ సైన్ అంటే మంత్లీ వైజ్, ఈ డేట్ నుంచి ఈ డేట్ పుట్టారు కాబట్టి ఈ రాశి మీద వస్తుంది, దాన్ని బట్టి మీరు ఒక రత్నం పెట్టుకోవాలి అంటారు.
మూన్ సైన్ అంటే రాశి పట్టి అని చంద్రగ్రహం సంబంధించింది. ఒక చంద్రుడు వచ్చేసి ఒక రాశిలో 2.5 days ఉంటాడు. ఆ 2.5 days పట్టి ఆ రాశిలో పుట్టిన వాళ్ళకి ఆ రత్నము వాళ్ళకి ఇవ్వగలుగుతారు. నెంబర్ 3 వచ్చేసి రైజింగ్ సైన్ అని ఉంది. దిస్ ఈస్ ద ముఖ్యమైన అంశం. దీనిపైన మీరు పట్టేస్తారు. రైజింగ్ సైన్ అంటే దట్ ఈస్ కాల్డ్ లగ్నం అంటారు, అసెండెంట్. లగ్నం ఇన్ ద సెన్స్ పర్సనాలిటీ ఆఫ్ ద మ్యాన్ అంటారు. మనిషి పర్సనాలిటీ ఏంటి, ఆయన ఆలోచన శక్తి ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన టాలెంట్ ఏంటి, దాన్ని పట్టే పెట్టుకోవడం. దాన్ని పెట్టుకుంటే ఆ మనిషి ఆ విధంగా ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఎనీవే ఇది ముఖ్యంగా ఒక మెథడ్ ఉంది. నంబర్ 2 మెథడ్ కూడా మార్కెట్లో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకుంటున్నారు. డేట్ ఆఫ్ బర్త్ అనేసరికి న్యూమరాలజీ కింద వస్తుంది. 1 to number 9. మళ్ళీ ముందుకు వెళ్తే మీరు అది కలెక్ట్ చేస్తే మళ్ళీ 1 to 9 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 9 తర్వాత నెంబర్ 10, మళ్ళీ అగైన్ ఇట్ కమ్స్ టు 1, 11 నెంబర్ 2, 13 వెళ్తే నెంబర్ 4, 12 వెళ్తే మన నెంబర్ 3, మళ్ళీ మీరు ముందుకు వెళ్తే నెంబర్ 15 వెళ్తే నెంబర్ 6. అంటే ఈ 1 to 9 నెంబర్ లోపల వచ్చేస్తాయి. ఇప్పుడు గ్రహాలు కూడా 9 ఉన్నాయి కాబట్టి అంటే 9 గ్రహాలు అంటే ముఖ్యంగా తెలియచేయాలంటే 7 గ్రహాలే ముఖ్యంగా. అందులో వచ్చేసి 2 ఛాయ ప్లానెట్స్, ఒకటి రాహు అండ్ కేతు. ఈ 2 కలిస్తే 9 గ్రహాలు అంటారు. 9 గ్రహాలకి 9 రత్నాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు పుట్టారు 1వ తిథికి పుట్టాడు అంటే డేట్ ఆఫ్ బర్త్ 1 అని వచ్చింది అనుకోండి, అలాంటి వాళ్ళు రూబీ పెట్టుకుంటారు. రూబీ పెట్టుకోవచ్చు, న్యూమరాలజీ ప్రకారం పెట్టుకోవచ్చు. నెంబర్ 2 వచ్చింది అంటే చంద్రగ్రహం సంబంధించింది, ముత్యం పెట్టుకోవచ్చు. నెంబర్ 3 వచ్చింది జూపిటర్ అంటే గురుగ్రహం సంబంధించింది, కనకపుషరంగా పెట్టుకోవచ్చు. నెంబర్ 4 వచ్చింది రాహు అంటే గోమిదికము. నెంబర్ 5 వచ్చింది అంటే పచ్చ. నెంబర్ 6 అంటే వజ్రము, శుక్రగ్రహం సంబంధించింది. నెంబర్ 7 కేతు గ్రహం అంటే క్యాట్స్ ఐ. నెంబర్ 8 శాటర్న్ అంటే శని గ్రహం అనేసరికి నీలము. నెంబర్ 9 వచ్చేసి కుజగ్రహం సంబంధించింది పగడము అంటారు. సో ఈ ఒక మెథడ్ ఉంది. కానీ ముఖ్యంగా ఇక్కడ తెలియచేయాలంటే రత్నాలు పెట్టుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇది ముఖ్యంగా చూసి పెట్టుకుంటే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. ఇక్కడ ఒకటి తెలియచేయాలి. ఇప్పుడు 40 ఏళ్ళ బ్యాక్ కానీ పల్లెటూరులో కానీ ఎంతోమంది వాళ్ళు తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టలేదు. అలాంటి వాళ్ళు చాలా వాళ్ళు ఫీల్ అవుతారు, మా డేట్ ఆఫ్ బర్త్ లేదే కదా ఎలా పెట్టుకోని చెప్పి. అలాంటి వాళ్ళకి పేరు పట్టి ఉంటుంది, ప్రశ్నాశాస్త్రాన్ని ఒకటి ఉంది. ఇప్పుడు ఆన్ ద స్పాట్ మీరు ప్రశ్న అడుగుతారు, ఈ క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ పట్టి మీ అంతా తెలియచేయడము, దాన్ని పట్టి రత్నాలు పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా పేరు పట్టి కూడా పెట్టుకోవచ్చు. ఏమర్థం కన్క్లూజన్, వాట్ ఈస్ ద కన్క్లూజన్? డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము పెట్టుకోవచ్చు అంటే మీరు డేట్ ప్రకారం పెట్టుకోవచ్చు. నెంబర్ 2 వచ్చేసి మీరు రాశి పట్టి పెట్టుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి సన్సైన్ పట్టి మీరు పెట్టుకోవచ్చు. రైజింగ్ సన్ పట్టి కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇంకా ముందుకు వెళ్తే మహాదశ ప్రకారం కూడా పెట్టుకోవచ్చు. సో ఆ విధంగా దీంట్లో చాలా రకాల మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ మీరు ఫాలో అవ్వచ్చు. కానీ ఇక్కడ కన్క్లూజన్ తెలియజేయండి. నేనైతే సజెస్ట్ చేస్తానంటే ఒక రత్నం పెట్టుకుంటున్నారంటే అన్నీ తెలుసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎవరో చెప్పేశారు నేను 1వ తేదీకి పుట్టాను కెంపు పెట్టుకుంటాను అని పెట్టుకుంటే వాళ్ళకి సమ్ టైమ్స్ ఆ రిజల్ట్ బ్యాడ్ ఉంటుంది. ఒకవేళ పుట్టిన ఆయన కుంభరాశి అనుకోండి, అంటే కుంభరాశి అనేది అక్వేరియస్, దానికి లార్డ్ ఎవరు సాటర్న్, శని. శని గ్రహానికి రవి గ్రహానికి పడదు, శత్రుగ్రహాలు ఇద్దరు కూడా. కెంపు పెట్టుకుంటే 1వ తేదీ పుట్టానని చెప్పి అంత వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. సో అందుకే రత్నాలు పెట్టే ముందు మీరు జాగ్రత్త తీసుకొని ఒకసారి తెలుసుకొని ఎక్స్పర్ట్ ద్వారా పెట్టుకుంటేనే దాన్ని పవర్ ఉంటుంది. ఎందుకంటే రత్నం పెట్టుకోవాలి. రత్నాలకి ఒక హిస్టరీ ఉంది, ఒక చరిత్ర ఉంది. దీని వెనక రిలీజియస్ ఉంది, దీని వెనక సైన్స్ ఉంది, దీని వెనక లాజిక్ ఉంది, దీని వెనక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి 100% ప్రతి ఒక్క కష్టం బయటికి రావచ్చు. కానీ రత్నం పెట్టుకునే ముందు ఒకసారి తెలుసుకోవాలి. నేరుగా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా నేరుగా రాగలిగితే వాళ్ళు పేరు పట్టి పశ్చాత్తాపం పట్టి వివరాలు చూసి చెప్పొచ్చు వాళ్ళకి. ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఒకవేళ అంటే రాశి ప్రకారం అయితే ఏ రాశి వాళ్ళు ఎలాంటి రత్నం ధరించాలి? ఇప్పుడు ఉండేది 12 రాశులు. ఎందుకంటే ఇంకా తెలియచేయాలంటే జాతక చక్రం ఉంది కదా, అందులో వచ్చేసి 12 స్థానాలు ఉన్నాయి. 12 భావాలు అంటారు, 12th హౌసెస్ అంటారు. ప్రతి హౌస్కి ఒక రాశి అంటారు. రాశి దట్ మీన్స్ చంద్రగ్రహం ఎక్కడ ఉంటారో పుట్టే టైంలో ఆ ఇంటికి సంబంధించింది ఆ మనిషి ఆ రాశి వాడు అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినవాడు మేషరాశిలో అంటే చంద్రగ్రహం మేషరాశిలో ఉన్నాడనుకోండి, అక్కడ నుంచి మేషరాశి స్టార్ట్ అవుతుంది ఆయనకి. సో అక్కడ లగ్నం కూడా వేరే ఉంటుంది. లగ్నం ఎక్కడ ఉంటుంది ఆ టైం సమయాన్ని ప్రకారము ఆ లగ్నం వేరే అవుతుంది. రాశి పట్టిన మీరు అడిగిన ప్రకారం చూసుకుంటే ఇప్పుడు 12 రాశులు. ఇది 12 కూడా ఎలా వచ్చింది? మనిషి ఉన్నాడు కదా, మనిషి శరీరం ఉంది కదా, బాడీ ఉంది కదా, ఒక జాతక చక్రమే. టోటల్ మా బాడీ ఉంది కదా, ఇట్స్ లైక్ జాతక చక్రం అంటారు. 12 స్థానాలు. అక్కడి నుంచి మళ్ళీ 12 అంత మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అక్కడి నుంచి వచ్చింది మొత్తం. మీరు అడిగిన ప్రశ్నకి ఇవి 12 స్థానాలు ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి మేషరాశి స్టార్ట్ అవుతుంది. మేషరాశి అనేసి మా తల అంటారు, అంటే మా హెడ్ ఉంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది.
సో మేషరాశి వాళ్ళకి పగడం వేసుకోవచ్చు. నెంబర్ సెకండ్ వచ్చేసి వృషభ రాశి అంటారు. వృషభ రాశి వచ్చేసరికి డైమండ్ వజ్రం అంటారు, జిర్కాన్ వస్తుంది, లేకపోతే వైట్ సఫర్ కూడా వస్తుంది. నెంబర్ థర్డ్ వచ్చేసి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు అనేసరికి పచ్చా పెట్టుకోవచ్చు, ఎమరాల్డ్ పెట్టుకోవచ్చు. నెంబర్ ఫోర్త్ కర్కాటక రాశి, ముత్యం పెట్టుకోవచ్చు. నెంబర్ ఫిఫ్త్ సింహరాశి అంటే రూబీ పెట్టుకోవచ్చు. నెంబర్ 6 వచ్చేసి కన్యా రాశి, మళ్ళీ అగైన్ పచ్చా పెట్టుకోవచ్చు. నంబర్ 7 వచ్చేసి మళ్ళీ తులారాశి కాబట్టి డైమండ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా నంబర్ 8 వచ్చేసి వృశ్చిక రాశి కాబట్టి పగడం పెట్టుకోవచ్చు. నంబర్ 9 వచ్చేసి ధనురాశి కాబట్టి కనక పుషారంగా పెట్టుకోవచ్చు. నంబర్ 10 వచ్చేసి కాప్రికాన్ అంటే మకర రాశి కాబట్టి నీలం పెట్టుకోవచ్చు. నంబర్ 11 వచ్చేసి కుంభరాశి కాబట్టి అగైన్ వచ్చేసి నీలం పెట్టుకోవచ్చు. నంబర్ 12 వచ్చేసి మీనరాశి కాబట్టి కనక పుషారంగా పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకునే ముందు రాశి పట్టి మీరు ఫాలో అవ్వకండి. ఒకసారి తెలుసుకోవాలి, మీ జాతక చక్రం తెలుసుకొని ఏ గ్రహ ఎక్కడ ఉంది ఎలా ఉంది తెలుసుకొని మీరు పెట్టుకుంటే దాంట్లో లైఫ్లో మీరు హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఇంకా తెలియచేయాలంటే మీరు అడిగిన ప్రశ్నకి ఉండేది 9 గ్రహాలు. 9 గ్రహాలు వచ్చేసి 7 గ్రహాలు ముఖ్యంగా. 7 గ్రహాలు వచ్చేసి ఒక గ్రహానికి 5 గ్రహాలు వచ్చేసి 2 భావాలు ఉన్నాయి వాళ్ళకి, అంటే 2 స్థానాలు 2 హౌసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుజగ్రహానికి ఒకటి మేషరాశి వస్తుంది, ఒకటి వచ్చేసి వృశ్చిక రాశి వస్తుంది. అంటే హీ బాట్ 2 హౌసెస్, అంటే కుజగ్రహం వచ్చేసి 2 హౌసెస్ తీసుకున్నాడు. అదేవిధంగా వచ్చేసి వృషభ రాశి ప్లస్ తులారాశికి వచ్చేసి శుక్రగ్రహం ఆ స్థానం ఉంది. మిథున రాశి కన్యా రాశికి బుధ గ్రహము, అదేవిధంగా వచ్చేసి గురుగ్రహం వచ్చేసి ధనురాశి అండ్ మీనరాశి, నీలం అంటే శని వచ్చేసి మకర రాశి అండ్ కుంభరాశి. ఇక్కడ ఒక్కొక్క స్థానం అనేసరికి కర్కటక రాశి అంటే చంద్రగ్రహం ఒకటే స్థానం ఉంది జాతక చక్రంలో. సింహరాశికి రవి గ్రహం ఒకటే స్థానం ఉంది. ఈ 2 గ్రహాలు తప్ప ఈ 5 గ్రహాలు ఉన్నాయి కదా, దే బాట్ 2 హౌసెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఈ 12 రాశులు ఉన్నాయి కదా, 12 రాశులకి 12 రకాల రత్నాలు పెట్టుకోవచ్చు వాళ్ళకు ఉంటాయి. కానీ అధిపతులు ఉంటాయి కదా, గ్రహాల అధిపతి పెట్టుకోవాలి. కానీ కొంతమంది సజెస్ట్ చేస్తారు, అంటే సెమీ ప్రెషర్స్ కూడా ఉంటాయి, సెమీ ప్రెషర్స్ పెట్టుకుంటారు. మేషరాశి వచ్చింది కాబట్టి మీరు ఒకసారి అది వేరే స్టోన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అని చెప్పేస్తారు. అలా కాకుండా మీరు పగడం పెట్టుకోవాలి, ఇక్కడ డైమండ్, ఆ విధంగా ఫాలో అవుతే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. నాకు జనరల్గా ఒక డౌట్, చాలామంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి, ఫ్యాషన్కో లేకపోతే ఇంకేదో నవరత్నాలు ఎక్కువ మంది పెట్టుకుంటూ ఉంటారు. మీరు అన్నట్టుగా ఒక నక్షత్రం ప్రకారము రాశి ప్రకారము ఒక్కొక్క రత్నమే మనకి పనిచేస్తుంది. అయితే ముత్యము లేదా పగడము ఇలా సోకాళ్ళు ఉంటాయి. నవరత్నాలు అంటే అన్నీ కలిపి పెట్టుకోవటం అనేది లాభమా నష్టమా? ఇక్కడ తెలియచేయాలంటే ఎక్కువ మంది ఈవెన్ ఎంగేజ్మెంట్స్ కానీ పెళ్లి టైంలో కూడా కానీ నవరత్నాలు పెట్టేస్తారు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, రత్నం పనిచేయాలంటే అట్లీస్ట్ అది మినిమం 1 క్యారెట్ పైన ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ క్వాంటిటీ అంటారు, ఎంత ఉండాలి అని. 1 క్యారెట్ అండ్ అబోవ్ అంటారు. కానీ నవరత్నాలు పెట్టేది ఎంత ఉంటుంది? మ్యాక్సిమం 10 cents 15 cents ఉంటాయి. దాంట్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నావు. సో ఆ ఇంపాక్ట్ ఉండాలంటే అంత 1 క్యారెట్ అబోవ్ ఉంటేనే దాని వాల్యూ ఉంటుంది, దాని విలువ ఉంటుంది. నవరత్నాలు పెట్టుకుంటే లైక్ న్యూట్రల్గా పెట్టుకోవచ్చు, షో పర్పస్, డిజైన్ జ్యువెల్ డిజైన్ కోసం పెట్టుకోవచ్చు, అలంకారం కోసం పెట్టుకోవచ్చు. కానీ నా లైఫ్లో కష్టాలు పోవాలి, నేను హ్యాపీగా ఉండాలని పెట్టుకుంటామంటే దానివల్ల ఎలాంటి లాభాలు లేవు. కానీ ఒక మనిషి పెట్టుకోవాలంటే లగ్నము, పంచము, భాగ్యము అంటారు. లగ్నం అంటే మనిషి. ఇప్పుడు మనిషి అనేసరికి ఆయన సామర్థ్యాలు, ఆయన స్కిల్స్, ఆయన టాలెంట్, ఆయన పర్సనాలిటీ అంటారు. ఒక రత్నం. నంబర్ 2 వచ్చేసి పంచము అంటారు, 5th సంబంధించింది ఒక రత్నం పెట్టుకోవాలి. నంబర్ 9th వచ్చేసి భాగ్యము అంటారు, అదృష్ట బలం కోసము ఒక రత్నం పెట్టుకోవాలి. సో ఆ విధంగా ప్రతి ఒక్క పర్సన్ 3 stones పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రహాల్లో కూడా ఎలా ఉన్నాయి తెలుసా, దేర్ ఆర్ 2 parties ఉన్నాయండి. ఒకటి శుక్రగ్రహం సంబంధించిన పార్టీ ఉంది. శుక్రగ్రహం కూడా ఒక బెనిఫిక్ ప్లానెట్, గాడ్ ఆఫ్ అసురాస్ అంటారు. అదేవిధంగా వచ్చేసి గురు గ్రహానికి గాడ్ ఆఫ్ దేవతలు అంటారు, సో ఏంజల్స్కి గాడ్ అంటారు. ఈ 2 గ్రహాలకు సంబంధించింది 2 parties ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ శుక్రగ్రహం అనుకోండి, శుక్రగ్రహం సపోర్ట్లో వచ్చేసి వాళ్ళకి కలిసి వచ్చేది కాంబినేషన్ వీనస్తో పాటు సాటర్న్, శుక్రగ్రహం అంటే శని గ్రహం ఉంటుంది, బుధగ్రహం ఉంటుంది. ఇక్కడ వస్తే మీరు గురుగ్రహంతో పాటు రవి గ్రహం ఉంటాడు, సూర్యగ్రహం ఉంటాడు, చంద్రగ్రహం ఉంటాడు, అదేవిధంగా కుజగ్రహం కూడా ఉంటాడు. చంద్రగ్రహం ఇటు 2 సైడ్ ఉంటాయి. సో ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఈ రాహుకేతు ఉంది కదా, రాహుకేతులో కూడాను దేర్ ఆర్ 2 parties. అందులో కూడాను ఒక శాస్త్రం చెప్పడం జరిగింది, శనివత్ రాహు కుజవత్ కేతు అని. అంటే శని నుండి వచ్చిన రాహు షాడో అండ్ కుజ నుండి వచ్చిన
కేతు షాడో కాబట్టి దానికి సంబంధించి పెట్టుకోవచ్చు. ఓకే. సో ఆ విధంగా ఈ గ్రహాల్లో కూడా దిర్ ఆర్ 2 పార్టీస్ ఉన్నాయి కాబట్టి ఒక పర్సన్ 3 కాంబినేషన్స్గా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కనక పుష్యరాగం పెట్టేవాడు రూబీ పెట్టుకోవచ్చు, పగడం పెట్టుకోవచ్చు, ముత్యం కూడా పెట్టవచ్చు. ఓకే. అదేవిధంగా డైమండ్ పెట్టుకునే వాళ్ళు పచ్చా పెట్టచ్చు, వాళ్ళతో పాటు నిన్న కూడా పెట్టచ్చు. ఆ విధంగా కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే. సో నవరత్నాలు ఇలా వేసుకోవడం వల్ల లాభం లేదు, నష్టం లేదు. లైక్ ఈ జ్యువెల్ డిజైన్ షో పర్పస్ పెట్టుకోవచ్చు, దానివల్ల ఎలాంటి లాభాలు ఉన్నావు. అసలు ఈ రత్నం ధరించడం అనేది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలంటారు? ఎవరైతే ఈ భూమి మీద ఫస్ట్ మనిషి వచ్చారు, అడ్డమని మనిషి వచ్చారు కదా, ఫస్ట్ హీఈస్ ఆల్సో ఓవర్ ద జెమ్ స్టోన్, అంటే ఆయన కూడా రత్నం పెట్టుకున్నారు ఆ టైంలో. అంటే ఈ ప్రపంచం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మొదలైపోయింది. ఎందుకంటే ఆ రత్నాలు అనేసరికి చూడండి, ఈ ప్రాపర్టీస్ అంటారు కదా, ఈ 3లోనే ఉంటాయి ప్రాపర్టీస్. అంటే నేచర్లో ప్రకృతిలో ఉండే ప్రాపర్టీస్ 3లో ఉంటాయి. నంబర్ 1 వచ్చేసి హ్యూమన్ బీయింగ్, అంటే మానవులో ఉంటుంది. నంబర్ 2 వచ్చేసి జంతువులో ఉంటుంది, అంటే అనిమల్స్లో ఉంటాయి. నంబర్ 3 వచ్చేసి స్టోన్స్లో ఉంటాయి ప్రాపర్టీస్. సో ఆ విధంగా ఈ 3నే అది మ్యాచ్ అవుతాయి. అందుకే ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చిందనుకోండి, అంటే అనిమల్స్తో కూడా మనిషికి అది కలిసి వస్తుంది. కానీ మేము ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పి అనిమల్కి మేము ఎత్తుకుని తిరగలేము కదా, ఆ ప్రాపర్టీస్ మాకు రావాలి, ఎఫెక్ట్ రావాలని చెప్పి. సో అందుకే ఆ జమ్స్లో ప్రాపర్టీస్ ఉంటాయి, ఆ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి రత్నం మేము పెట్టుకుంటే దాన్ని మేము హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. సో ఆ విధంగా మీరు అడిగిన ప్రశ్నకి ఎప్పుడైతే ప్రపంచం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి రత్నాలు పెట్టడం స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో రజా గారు, మీరు స్టార్టింగ్ చెప్తున్నప్పుడు మనకి ఇవన్నీ పాలిష్డ్ ఇవి చేస్తారు, హీట్ చేస్తారు, ఇవన్నీ అన్నారు కదా. అసలు రత్నాన్ని శుద్ధి చేయటం అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా ఏంటి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారండి మీరు. ఇవాళ రోజులు ఏమవుతుందంటే రత్నం చేసిన తర్వాత టక్కని పెట్టుకుంటారు. అలా కాకుండా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దానికి ఫస్ట్ మేము ఎనర్జైజ్ చేయాలి, ప్యూరిఫైడ్ చేయాలి. ప్యూరిఫైడ్ తర్వాత రత్నం పెట్టుకోవాలి. దీనికి రకరకాల శాస్త్రం చూపడం జరిగింది, ఆ విధంగా ఫాలో అవ్వాలి మేము. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చెప్తారు అది పాలు పసుపు వేసి కడిగి వేసుకోవాలి, కొంతమంది గంగాజల్లో కడిగి మళ్ళీ వేసుకోవాలి, కొంతమంది తులసి వాటర్, తులసి ఆకు వస్తుంది కదా, తులసి ఆకు తీసుకొని వాటర్లో వేసి దాంట్లో కడిగి మళ్ళీ వేసుకోవాలి అంటారు. కొంతమంది సాల్ట్ వాటర్లో కడిగి వేసుకోవాలి అనుకుంటారు. అంటే ఎనీవే మెథడ్స్ ఏమున్నా కూడాను ఆ క్లీనింగ్ కోసం వచ్చేసి రత్నాలు ప్యూరిఫై చేసి వేసుకోవాలి మేము. అప్పుడే అది దాని ఇంపాక్ట్ ఉంటుంది. దీనికి అన్ని అంశాల గురించి నేను పుస్తకం రాశాను, ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. అందులో అన్ని రాయడం జరిగింది, ఏ రత్నంకి మీరు ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఏ విధంగా మీరు వాష్ చేయాలని చెప్పి. సో ఆ విధంగా ఇది ప్యూరిఫైడ్ చేసి ఎనర్జైజ్ చేసిన తర్వాత రత్నం పెట్టుకోవాలి. అంటే దానికి ఏమంటారంటే ఇట్స్ లైక్ బ్లాంక్ సిడీ లాగా ఉంటుంది, దాంట్లో మళ్ళీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి. యాజ్ ఎ సేమ్ మేనర్ ఒక రత్నంతో కూడాను ఆ రత్నంలో పవర్ మళ్ళీ రావాలి దాంట్లో అని చెప్తే కొన్ని డౌన్లోడ్ చేయాలి. సో ఆ విధంగా దానికి ఎనర్జైజ్ చేసే దానికి కొన్ని ప్రేయర్స్ ఉంటాయి, ఆ ప్రేయర్స్ ఫాలో అవ్వాలి. తర్వాత దానికి ప్యూరిఫైడ్ కోసం దానికి వాష్ చేసి పెట్టుకుంటే దాని ఫలితం వేరే ఉంటుంది, లైఫ్లో హ్యాపీ ముందుకు వస్తారు, అట్లా ఉంటుంది. ఓకే. మీరు అన్నట్టుగా అంటే టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి పర్ఫెక్ట్గా ఉంటేనే మనం ఎలాంటి రత్నాన్ని వాళ్ళకి సజెస్ట్ చేయాలో అనేది తెలుస్తుంది. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండదు, కానీ వాళ్ళకు కూడా మనం యాక్యురేట్గా ఇన్ని సెన్స్ లేకపోతే ఇన్ని క్యారెట్స్ ఈ జెమ్ పనిచేస్తుంది అనేది సజెస్ట్ చేయగలమంటారా? రత్నం పెట్టుకోవాలంటే ఇవి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అక్యురేట్గా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 తెలుసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ లేని పక్షంలో ఆ సమయంలో పేరు పట్టి పేరు పిలుస్తారు కదా, ప్రతి యాక్చువల్లీ పేరు ఎలా పెడతారండి, ఇప్పుడు ప్రతి వర్డ్స్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఆల్ఫాబెట్స్ ప్రకారం ఆ డేట్స్ పెడతారు, ఆ పేరు పెడతారు. ఆ ఆల్ఫాబెట్స్ పట్టి ఆ పేరు పట్టి వాళ్ళకి రాసి మేము డిసైడ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు పుట్టారు, రామ్ అని పుట్టారు అనుకోండి, రామ్ అనేసరికి తులారాశి అని చెప్పొచ్చు. ఒకరు వచ్చి సంతోష్ అని పుట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అంటే ఆయన కుంభరాశి, ఆయనకి ఫాలో అవ్వడం. అంటే ఆ పేరు ఆయన బాడీలో వైబ్రేట్ అయిపోతుంది కదా, ఆయన విని విని పలికించాలి. సంతోష్ అంటే ఆయన చూడాలి, ఇట్లా చూస్తే అంటే ఆ సంతోష్ అని ఆ పేరు ఆయన పైన వైబ్రేట్ ఇస్తుంది, అంటే అది పనిచేస్తుంది అని చెప్పేసి ఆ విధంగా ఆ రత్నం పెట్టుకుంటే దాని తగ్గట్టుగా మేము వాళ్ళకి సజెస్ట్ చేయవచ్చు, వాళ్ళ పేరు పట్టి రత్నం పెట్టుకోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. ఓకే. సో మనకు మామూలుగా అందరూ కూడా కామన్గా కొన్ని రత్నాలు ధరిస్తూ ఉంటారు, అంటే ఇవి కొంచెం ఎఫెక్ట్ చూపించవు. ఇప్పుడు ముత్యం కానీ కొన్ని అలా నిజంగానే అలా కామన్గా ధరించే రత్నాలు అంటూ ఉంటాయంటారా? ఒకటి ఉందండి, ఎల్లో సఫైర్ అంటారు, దట్ ఈస్ కాల్డ్ మల్టీ టాలెంటెడ్ జెమ్ స్టోన్ అంటారు. ఇట్స్ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ, సింబల్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్, సింబల్ ఆఫ్ సక్సెస్. ప్రతి ఒక్క మనిషికి ప్రాస్పెరిటీ అవసరం ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి గుడ్ ఫార్చ్యూన్ అవసరం ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి సక్సెస్ కావాలి. అలాంటి వాళ్ళకి కనక పుష్యరాగం పెట్టుకోవచ్చు. కనక పుష్యరాగం వచ్చేసి బెనిఫిక్ అంటారు, అంటే దానివల్ల ఎలాంటి హామ్ జరగదు, ఎలాంటి టెన్షన్స్ రావు.
అది పెట్టుకుంటే మనిషికి అనుకూలత ఉంటుంది. ఇందు చెప్పినా కదా, సింబల్ ఆఫ్ గ్రోత్, సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ, సింబల్ ఆఫ్ డెవలప్మెంట్, సింబల్ ఆఫ్ సక్సెస్, సింబల్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్. అలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. అది కూడా ఒకసారి చూపించుకుని పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే యాజ్ ఎ ఎక్స్పర్ట్ నేను ఏదో పెట్టుకుని చెప్పను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా నెంబర్ 1 ఉన్నాను రత్నాలు సజెస్టర్, కాబట్టి దే ఆర్ ఫాలోయింగ్ మీ. నేను చెప్తే జనాలు ఫాలో అయిపోతారు. వాళ్ళు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి రిజల్ట్ తేడా ఉంటే అది బాగోదు. అందుకే ఇది పెట్టచ్చు, కానీ ఒకసారి పెట్టే ముందు కూడా ఒకసారి తెలుసుకోవాలి మీరు. తెలుసుకుంటేనే బెటర్. ఎందుకంటే శాస్త్రం కూడా అది చెప్తుంది కదండి. మీకు ఎవరైతే మీరు తెలుసు వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర మీరు వెళ్ళి తెలుసుకోండి మీరు అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చిందంటే వీ హ్యావ్ టు గో టు ద డాక్టర్ దగ్గర వెళ్ళాలి మేము. ఎందుకంటే వాళ్ళు అడ్వైస్ తీసుకోవాలి. అడ్వైస్ కాకుండా మేము ఇష్టపూర్వకంగా తీసుకుంటాం. సొంత వైద్యం కొన్నిసార్లు పని చేయొచ్చు, కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. ఇప్పుడు మెడికల్ షాప్ ఉందండి. ఇప్పుడు నేను టీవీ ప్రోగ్రాంలో ఒక ప్రశ్న అడిగారు. వీఆర్ ఫాలోయింగ్ యువర్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ లాస్ట్ 10 years సార్. మీరు చెప్పేదంతా మేము నేర్చుకున్నాము. ఇప్పుడు నేను సజెస్ట్ చేయవచ్చా రత్నాలు ఇట్లా మేము పెట్టుకోవచ్చా? ఎందుకంటే మీరు చెప్పే కష్టాలకి రత్నాలు మాకు అర్థమైపోయింది అని చెప్పి ఒకరు కాల్ చేశారు. నేను అప్పుడు చెప్పిన ఆన్సర్ చాలా అది ఇదైపోయింది. అది ఫుల్ ఫేమస్ అయింది, చాలా అది వైరల్ కూడా అయింది. అది ఒక మెడికల్ షాప్ వెళ్ళేసి మీరు ఇష్టం వచ్చాక మేము ఏదో ట్యాబ్లెట్ తాగుతామంటే అవుతుందా? ఏదో నాకు ఇష్టం వచ్చింది అది ఇది నేను తాగేస్తాను, నేను తీసుకుని తినేస్తానంటే అన్ని రియాక్షన్ అవుతాయి. కానీ ఆ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, మెడికల్ అవైలబుల్ ఉంటాయి. కానీ ఆ ట్యాబ్లెట్ తీసుకునే ముందు మీరు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి, ఆయన అడ్వైజ్ తీసుకోవాలి. అడ్వైజ్ తర్వాత వచ్చి మీరు ఇక్కడ తీసుకొని మీరు వేసుకోవాలి. అదే సేమ్ మేనరు రత్నాలు ట్రెజర్ ఆఫ్ ద గాడ్ అంటారు. దేవుడు ఇచ్చిన మంచి ట్రెజర్ అంతా భూమి మీద అంతా రాళ్లే ఉన్నాయి. వాళ్ళు సజెస్ట్ చేసిన తర్వాత పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు.